హాయ్ హలో నమస్తే. ఐఎమ్ సిద్ధు. వెల్కమ్ టు సిద్ధూస్ క్యూ టైమ్ ఆన్ మై స్టార్ మీడియా. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా కంటిన్యూ చూడండి. ఓకే, మన లైఫ్లో ముందుకెళ్తూ ఉంటే ఏదో ఒక దగ్గర ఫెయిల్యూర్ అవ్వడమో లేకపోతే ఏదైనా ప్రాబ్లం రావడమో ఖచ్చితంగా జరుగుతుంది. అప్పుడు చాలామంది డిప్రెషన్లోకి వెళ్తారు. అయితే ఇది చాలామందికి డిప్రెషన్ అని కూడా తెలియకుండా గడిపిన వాళ్ళు గత తరాలలో. ఈ జనరేషన్లో నాకు డిప్రెషన్ వచ్చింది అని చెప్పేస్తున్నారు. సో ఇక్కడ డిప్రెషన్ అనేది వెరీ డేంజర్ కాదు కూడా. ఎలాగా అంటే దాంతో మనం ఎలా డీల్ చేస్తాము అన్నదాన్ని బట్టే ఉంటుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, డిప్రెషన్ తగ్గడానికి న్యాచురల్ బెస్ట్ మెడిసిన్ లాగా ఏది పనిచేస్తుంది? ఏ, ఆలోచిస్తూ ఉండటం. బి, స్వీట్స్ తినటం. సి, చీకట్లో కూర్చోవటం. డి, నవ్వడం. దీంట్లో మీరు ఏది అటెన్షన్ అనుకుంటున్నారో రాసేయండి. రైట్ ఆన్సర్ నవ్వడం. ఇక్కడ ఆలోచిస్తూ ఉండడం, స్వీట్స్ తినడం, చీకట్లో కూర్చోవడం ఇవన్నీ కూడా డిప్రెషన్లో ఉన్న వాళ్ళ లక్షణాలే. వీటిలో అన్నిటికంటే ది బెస్ట్ మెడిసిన్ ఏంటంటే నవ్వడం. నవ్వడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ అనే ఫీల్ గుడ్ హార్మోన్లు రిలీజ్ అవుతాయి. అప్పుడు వాళ్ళు డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఒత్తిడి, స్ట్రెస్ తగ్గించడానికి ఏ పద్ధతి బాగా పనిచేస్తుంది? ఏ, గట్టిగా అరవడం. బి, టీవీ చూడటం. సి, దీర్ఘంగా శ్వాస తీసుకోవడం. డి, కాఫీ తాగడం. రైట్ ఆన్సర్ దీర్ఘంగా శ్వాస తీసుకోవడం. సరైన నిద్ర లేకపోతే క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గుతుంది. ఎందుకు? ఏ, నిద్ర మత్తు వల్ల. బి, బద్ధకం వల్ల. సి, మెదడు కణాలు అలసిపోవడం వల్ల. డి, రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు కాబట్టి. వీటిలో మీరు ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. రైట్ ఆన్సర్ మెదడు కణాలు అలసిపోవడం వల్ల. సరైన నిద్ర లేకపోతే మెదడు కణాలు బాగా అలసిపోతాయి. సరైన నిద్ర లేని రాత్రులు పెరిగిపోతుంటే క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి నిద్ర లేని రాత్రులు అనేవి ఎక్కువగా ఉండకూడదు. నిద్ర పట్టట్లేదు అని అంటే లైట్ తీసుకోకండి, తొందరగా నిద్రపోవడానికి ట్రై చేయండి. క్వాలిటీ నిద్ర ఎప్పుడు ఉంటుంది అంటే 10 to 2, రాత్రి 10 నుంచి రాత్రి 2 గంటల వరకు. సో ఆ టైంలో ఖచ్చితంగా నిద్రలో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కొత్త భాష కానీ కొత్తవి కానీ ఎప్పుడు నేర్చుకుంటూ ఉంటే మెదడులో ఏ మార్పు వస్తుంది? ఏ, మెదడు శక్తి పెరుగుతుంది. బి, తలనొప్పి వస్తుంది. సి, మతిమరుపు వస్తుంది. డి, ఏమీ మారదు. రైట్ ఆన్సర్ మెదడు శక్తి పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడం వల్ల మెదడులో కొత్త న్యూరాన్ కనెక్షన్స్ ఏర్పడతాయి. తెలివితేటలు బాగా పెరుగుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్యాహ్నం నిద్రపోవడం ఎందుకు మంచిది? ఏ, ఆలోచనలో రిఫ్రెష్నెస్ వస్తుంది. బి, మరింత శక్తి వస్తుంది. సి, ఏకాగ్రత పెరుగుతుంది. డి, పైవి అన్ని. రైట్ ఆన్సర్ పైవి అన్ని. అంటే మధ్యాహ్నం నిద్రపోవడం అనేది మంచిది. ఎందుకు మంచిది అంటే, మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదే, కానీ ఎక్కువసేపు నిద్రపోతే మరింత బద్ధకం పెరుగుతుంది. రాత్రి నిద్ర తగ్గితే ఇలా భర్తీ చేసుకోవచ్చు. ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు నిద్రపోవచ్చు. బెడ్ మీద కంటే చైర్లో పడుకొని కాళ్ళు వేరే చైర్లో కానీ వేరే స్టూల్ మీద కానీ పెట్టడం, లేదా రిక్లైనర్ చైర్లో పడుకోవడం అలాంటివి చేయాలి. అంటే కంప్లీట్ ఇలా పడుకోకుండా కొంచెం బాడీ ఇట్లా ఉండాలి. ఇలా పడుకుంటే కరెక్ట్ పద్ధతి అది. ఎందుకంటే మనం లంచ్ చేసి ఉంటాం కదా, ఆ జీర్ణక్రియ ఏదో జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఇలా పడుకుంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి పడుకునేటప్పుడు ఇలా, ఇక్కడ బొమ్మ చూస్తున్నారు కదా ఫోటో, ఆ ఫోటో చూస్తున్నట్టుగా మనం పడుకుంటే మంచిది. ఒక లిమిట్ ఉండాలి. మీ ఏజ్ ఎంత అన్ని నిమిషాలు పడుకోవాలి. మీ ఏజ్ 20 అయితే 20 minutes, 40 అయితే 40 minutes, 45 అయితే 45 minutes, 60 ఏజ్ అంటే 60 minutes. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, రక్త సరఫరా సాఫీగా ఉండాలంటే రక్తంలో ఉండాల్సిన ముఖ్యమైన మూలకం ఏంటి?
ఏ కాల్షియం, బి ప్రోటీన్, సి ఐరన్, డి ఆక్సిజన్. రైట్ ఆన్సర్ ఆక్సిజన్. కాల్షియం అనేది బోన్స్ కోసం ఉపయోగపడుతుంది, ప్రోటీన్ అనేది మజిల్ డెవలప్మెంట్కి, ఐరన్ అనేది హెమోగ్లోబిన్ డెవలప్మెంట్కి, ఆక్సిజన్ అనేది బ్లడ్ని క్యారీ చేస్తుంది. ఎంత హెమోగ్లోబిన్ ఉన్నా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గితే బ్లడ్ ఫ్లోటింగ్ అనేది తగ్గుతుంది, దాంతో మనం ప్రెజర్ అయిపోతాం. కాబట్టి బాడీలో మ్యాక్సిమం ఆక్సిజన్ ఉండేలాగా చూసుకోవాలి, బ్లడ్లో ఉండేలాగా చూసుకోవాలి. దానికి లంగ్స్ నుంచి వెళ్ళడం అనేది ఈజీ వే. నెక్స్ట్ క్వశ్చన్, విటమిన్ డి బాగా తగ్గిపోతే ఏ సమయంలో ఎండలో ఉండాలి? 8 AM తర్వాత, బి 10 AM తర్వాత, సి 1 PM తర్వాత, డి 5 PM తర్వాత. రైట్ ఆన్సర్ 10 AM తర్వాత. విటమిన్ బాగా తగ్గిపోతే 10 AM నుంచి 10-15 మినిట్స్ ఎండలో ఉండవచ్చు, అంతకంటే ఎక్కువ ఉండవద్దు. విటమిన్ డి బాగా తక్కువ ఉన్నప్పుడే ఇలా చేయాలి. జనరల్గా అయితే 8 AM గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, షార్ట్ టెంపర్ ఉన్నవారు కోపం రాగానే దానిని అదుపు చేసుకోవడానికి వెంటనే చేయాల్సిన మొదటి పని ఏంటి? ఏ గట్టిగా అరవడం షౌటింగ్, బి నిద్రపోవడం స్లీపింగ్, సి 1 నుంచి 10 వరకు అంకెలు లెక్క పెట్టడం కౌంటింగ్ 1 to 10, డి ఫోన్ చూడటం యూజింగ్ ఫోన్. ఒకటి నుంచి 10 వరకు అంకెలు లెక్క పెట్టడం, వాటర్ తాగడం, మౌనంగా ఉండటం, కళ్ళు గట్టిగా మూసుకోవడం, పిడికిలి బిగిస్తూ వదులుతూ ఉండడం, గబగబా అటు ఇటు పచారులు చేయడం, ఇలాంటివన్నీ చేస్తే ఆడి కోపం వల్ల ఎవడికి నష్టం జరగదు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణంగా మనం తిన్న చికెన్ భోజనం పూర్తిగా జీర్ణం కావడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? ఆ తర్వాత ఎంతవరకు ఏమీ తినకూడదు? ఇది చాలా ఇంపార్టెంట్. ఏ 30 నిమిషాల నుంచి గంట, బి 1.5 అవర్ నుంచి 2 గంటలు, సి 3 గంటల నుంచి 5 గంటలు, డి 10 గంటల కంటే ఎక్కువ. రైట్ ఆన్సర్ 3 గంటల నుంచి 5 గంటల వరకు. చికెన్ అనేది ప్రోటీన్ మరియు కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం. ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. సాధారణంగా చికెన్ తిన్న తర్వాత అది కడుపులో నుండి చిన్న పేగుల్లోకి వెళ్ళడానికి 3 నుంచి 5 గంటల సమయం పడుతుంది. అది మినిమం. తిన్న విధానాన్ని బట్టి ఇంకా టైం పెరగచ్చు. గబగబా తిన్నారనుకోండి ఇంకా టైం పెరుగుద్ది. బాగా నవలి మింగితే ఈ టైమింగ్స్ 3 నుంచి 5 అవర్స్ టైం పడుతుంది. అదే గబగబా తిన్నారు, నార్మల్గా తినేశారు అంటే ఇంకెక్కువ టైం పడుతుంది. చికెన్ వంటి హెవీ మీల్ తిన్న తర్వాత కనీసం 3 గంటల వరకు మరే ఇతర భారీ ఆహారాన్ని లేదా పండ్లను తినకపోవడం మంచిది. ఎందుకంటే జీర్ణక్రియ ప్రక్రియలో ఉన్నప్పుడు మళ్ళీ ఏదైనా తింటే గ్యాసు, అజీర్ణం లేదా కడుపుబ్బరం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా చికెన్ తిన్న వెంటనే పాలు లేదా పెరుగు వంటి పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. టేస్ట్ కోసం చికెన్ తింటున్నప్పుడే ఎండింగ్లో పెరిగేసుకొని, ఆ పెరుగులో కూడా చికెన్ వేసుకొని, అందులో కూడా ముక్కలు కలిపేసుకొని తినేసి చాలా బాగుంటుంది తినడానికి. అబ్బాయి ఏమన్నా నాకు కూడా ఇష్టం అలా తినటం, కానీ అది మంచిది కాదంట. మంచివి కానివే మనకు బాగుంటాయి. ఏదైతే మంచిది కాదంటారో అది మనకు నచ్చుద్ది. నెక్స్ట్ క్వశ్చన్, చికెన్ కర్రీతో భోజనం చేసినప్పుడు చివర్లో పెరుగు కలుపుకుని తినడం ఆరోగ్యానికి మంచిదేనా? ఇప్పుడే కదా ఆ విషయం మాట్లాడా. ఆయుర్వేదం ప్రకారం అట ఇది. ఏ చాలా మంచిది, జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది. బి అస్సలు తినకూడదు, ఇది విషంతో సమానం. సి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డి పెరుగు తింటే చికెన్లోని ప్రోటీన్ పెరుగుతుంది. రైట్ ఆన్సర్ ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఆయుర్వేదంలో పక్కా చెప్తారు ఇది, అలోపతిలో అంతగా చెప్పరు. ఆయుర్వేదం ప్రకారం చికెన్ వేడి చేసే స్వభావం ఉండేది మరియు పెరుగు చలవ చేసే స్వభావం. ఈ రెండు విరుద్ధ ఆహారాలు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోయే అవకాశం ఉంది. వీటిని ఒకేసారి జీర్ణం చేసుకోవడం కొంత కష్టమైన పని. దీనివల్ల గ్యాసు, అజీర్ణం కలగవచ్చు. అయితే ఆధునిక సైన్స్ ప్రకారం అందరిలోనూ ఈ సమస్యలు రాకపోవచ్చు, కానీ సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్న వాళ్ళు వీటిని విడివిడిగా తినడమే శ్రేయస్కరం. ఇది ఈ రోజు ఎపిసోడ్లో 10 క్వశ్చన్లు. ఇన్ఫర్మేషన్ అయితే మరి బాగానే ఇచ్చున్నా కదా మీకు ఎంతవరకు ఉపయోగపడింది, దీంట్లో మీకు ఏమనిపించింది తప్పకుండా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి.
ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే ఇందులో డిప్రెషన్ సంబంధించి, స్ట్రెస్ సంబంధించి, నిద్రకు సంబంధించి, మధ్యాహ్నం నిద్రకు సంబంధించి, అలాగే చికెన్ తినడం గురించి, కోపం గురించి, షార్ట్ టెంపర్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. టోటల్లీ లైఫ్ స్టైల్ సంబంధించిన ఎపిసోడ్ ఇది. తప్పకుండా ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.